అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కౌపీన సంరక్షణార్థం ఆయం పటాటోపహ. ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకొని ధ్యానం చేసుకుంటూ ఊరి ప్రజలు తనకు సమర్పించే పళ్ళు తిని పాలు మాత్రం తాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి 2 కౌపీనాలు అంటే గోచీలు మాత్రమే ఉండేవి. స్నానం చేసి ఒకటి ఆరేసుకునేవాడు, ఒకటి కట్టుకునేవాడు. కొన్నాళ్ళకి ఒక ఎలుక ఆ కౌపీనాన్ని రోజు కొరికివేయసాగింది. ఎన్ని కౌపీనాలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. గ్రామస్తుడొకడు ఆ సాధువునకు ఒక పిల్లిని ఇచ్చి, దీనివలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామి అని చెప్పాడు. మరి ఆ పిల్లికి పాలు పోయాలి కదా. గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవును కొనిచ్చారు. మరి ఆ ఆవు పాలు పితికేందుకు దానిని అడవికి తీసుకొని పోయి మేపుకొని వచ్చేందుకు మనిషి కావాలి కదా. ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచి బాగాలేదు, పంచ కట్టుకోండి అని అన్నది. సరే, పంచలు కొన్నాడు. బిడ్డలు పుట్టారు. వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకి తీసుకొని సేద్యం చేయసాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగిపోయింది. ధ్యానం, తపస్సు వెనకబడిపోయాయి. డబ్బు యావ పెరిగిపోయింది. ధ్యానం బదులు ధాన్యమే ముఖ్యమైంది. శాంతి కరువైంది. ఇది ఇలా ఉండగా ఒకసారి అతని గురువు అతన్ని చూడడానికి వచ్చాడు. ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిటిరా, నేను చెప్పిందేమిటి, నీవు చేసిందేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, గురుదేవా, కౌపీన సంరక్షణార్థం ఆయం పటాటోపహ అన్నాడు. గురుదేవా, నా గోచిని కాపాడుకోవడానికి ఇంత పటాటోపం పెట్టుకోవాల్సి వచ్చింది అని చెప్పి నాకు బుద్ధి వచ్చింది అని లెంపలు వేసుకొని ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్ళిపోయి హాయిగా కందమూలాదులు తింటూ తపస్సు చేసుకుంటూ శాంతిగా గడిపాడట. ఈ సామెత వెనక ఇంత కథ ఉంది. అప్పటి నుండి లోకంలో కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అనే సామెత వచ్చింది. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.